ఈ వీడియో ఫస్ట్ లో మీకు చెప్పినట్లుగా పాత పోర్లకి సంబంధించి మరోసారి రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుని కాంక్రీట్ వేసుకుని ఎందుకు ఒక లెవెల్ వరకు కూడా పెంచుతున్నారు అనే దానిపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మనతో పాటు ఏదైతే హైకోర్టు నిర్మాణానికి సంబంధించి కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్న పర్యవేక్షణ చేస్తున్న కన్సల్టెన్సీ నుంచి టియువి నుంచి మనతో పాటు హరీష్ ఉన్నారు ఇంజనీర్. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఎందుకు పాత పోర్లకు సంబంధించి మరోసారి లెవెల్ పెంచుకునేందుకు రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ ఎందుకు వేస్తారు చెప్తారు. యాక్చువల్గా ఈ ఆల్రెడీ షాపుర్జీపాలెంలో లే చేసినట్టు ఇది 14, 15, 16 కోర్స్. వాటిల్లో ఇవి ఇక్కడ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ డిజైన్ చేసిన 40 కోట్ హాల్స్, ఇప్పుడు 52 కోట్ హాల్స్. సో ఆటోమేటిక్గా లోడ్ ఇంక్రీజ్ అవడంతో యాజ్ ఇక్కడ ఈ కార్నర్ ఈ రెండు కోర్స్ లో ఎగ్జిస్టింగ్ రాఫ్ట్ నుంచి మళ్ళీ 1.2 మీటర్ హైట్ మళ్ళీ రాఫ్ట్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి 3600 క్యూబిక్ మీటర్ కాంక్రీట్, ఒక 580 టన్ స్టీల్ వస్తుంది. సో అక్కడ కూడా మీకు సేమ్ అంతే వస్తుంది. ఈ ముందు 414 లో 5000 క్యూబిక్ మీటర్, ఒక 1000 టన్ వరకు స్టీల్ వస్తుంది. అయితే ఇందులోని ప్రధానంగా మనం చూసినట్టయితే నంబర్లు ఒకసారి చెప్తారా? పాత పోర్లు ఏమున్నాయి, వాటికి మరోసారి ఎందుకు మనం కాంక్రీట్ వేస్తున్నాం, ఆ పోర్ నెంబర్లు ఒకసారి. ఇది 16 సార్, 416. అక్కడ కనపడేది 414. సో మీకు ఇప్పుడు క్రాస్ గా కనపడుతుంది చూసారా, అది వచ్చి 415. సో వెనక మీకు ఇప్పుడు దారి కనపడుతుంది చూసారా, 4.6 ఇప్పుడే వేయరు. ఈ మూడు ఎగ్జిస్టింగ్. సో ఎగ్జిస్టింగ్ లో అక్కడైతే మీకు 415 లో కాంక్రీట్ తీసేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ 415 లో ఎందుకు తీసేస్తున్నారంటే అక్కడ మనకు అంత అవసరం లేదు, డిస్మాండ్లింగ్ చేయమని చెప్పారు ఈ రెట్రో రీఫిట్టింగ్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే లోడ్ బేరింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో 40 కోట్ హాల్స్ నుంచి 52 కోట్ హాల్స్ ఇంక్రీజ్ అయింది. సో ఆ లోడ్ మొత్తం మ్యాక్సిమం ఇక్కడే పడుతుంది. సో అందుకని ఈ 2 కోర్స్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ నుంచి మళ్ళీ 1.2 మీటర్ హైట్ మళ్ళీ రాఫ్ట్ క్యాప్ చేస్తున్నారు. సార్ ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ప్రజెంట్ మనం 14 పోర్ పాత వేసిన పోర్ ఉందో ఆ ప్రదేశంలో మరోసారి రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుని దానికి సంబంధించి ప్రజెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్టయితే గతంలో కింద ఏదైతే మన కింద కనబడుతున్న కాంక్రీట్ పోర్ ఏదైతే ఉందో అది 2014-19లోనే అప్పుడు ఉన్న కంపెనీ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ దీనికి సంబంధించిన డిజైన్స్ లో భాగంగా కోటాల్స్ పెరగడంతో పాత పోర్లు 14, 15, 16కి సంబంధించి మరోసారి 1.2 హైట్ వరకు కూడా లెవెల్ తోని రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుని కాంక్రీట్ కి సంబంధించి కూడా పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇందులోనే మీరు చెప్పినట్లుగా మనకి 48 నుంచి 52 వరకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఇప్పటి వరకు కంప్లీట్ అయినా దీంతో కలుపుకొని 15 వరకు ఉన్నాయి. చివరి పోర్ కి సంబంధించిన వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించి ఎందుకు పెండింగ్ లో ఉంచారు? ఈ పోర్ స్టార్ట్ అయిన ఈ పోర్ ఒక 2-3 డేస్ లో అయిపోతుంది సార్. సో నెక్స్ట్ ఇంకో 1 వీక్ లో 414 అవుతుంది. సో అది స్టార్ట్ అయిన అక్కడికి ఏంటంటే యాక్సిస్ ప్రాబ్లం ఉంది, అక్కడ వే యాక్సిస్ ప్రాబ్లం. సో ఆ వే యాక్సిస్ ని తీసేయడానికి ఇంకొక 10 డేస్ పడుతుంది. సో మీన్ వైల్ మిగిలిన కంప్లీట్ అయిన కోర్స్ లో కాలం పెడస్టల్స్, కాలము, రిటైనింగ్ వాల్స్, దానికి సంబంధించిన పెడస్టల్, స్టార్ట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. కాలమ్స్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఎక్కడైతే స్ట్రక్చరల్ ఏరియా ఉంటుందో స్ట్రక్చరల్ ఏరియా మాత్రమే ప్లమ్ కాంక్రీట్ వస్తుంది 40 mm. నాన్ స్ట్రక్చరల్ ఏరియా నార్మల్ ఫిల్లింగ్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు వరకు అన్ని బిల్డింగ్స్ చూసాం అమరావతి ప్రాంతంలో, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అన్ని బిల్డింగ్స్ తో పోలిస్తే పోర్ సిస్టమ్ అనేది హైకోర్టుకి ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది హ్యూజ్ రాఫ్ట్ సార్. ఇది చాలా బిగ్గెస్ట్ రాఫ్ట్. ఇది దీనికి ఒకటేసారి క్యాష్ చేయలేదు. సో మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. మీరు ఇది చూసుకుంటే ఇది 3400 క్యూబిక్ మీటర్. సో దీని కన్సిక్యూటివ్ చూసుకుంటే అది 5000 ప్లస్ ఉంది. ఇంకా మళ్ళీ 4000, 3, 5, 4 ఈ రేంజ్ లో ఉన్నాయి. సో ఒక్కసారిగా మనం క్యాష్ చేయాలి కుదరదు, హోల్డ్ జాయింట్స్. సో మనం ఏం చేస్తామంటే ఇంటర్లాకింగ్ పెట్టుకొని, ప్రొజెక్షన్స్ పెట్టుకొని, మీరు అక్కడ చూసి షట్టరింగ్ దగ్గర చూసి ఇట్లా స్టెప్ ఉంటుంది, ప్రొజెక్షన్స్ పెట్టుకొని దాన్ని డివైడ్ చేసుకొని ఆ డివైడ్ చేసుకున్న దాని ప్రకారమే సో దానికి దీనికి గ్యాప్ వచ్చేటట్టు వేసుకుంటే మనకి ఏది దేనికి యాక్సెస్ ముందు ఉంది, ఏ దానికి వెహికల్ యాక్సెస్మెంట్ ముందు ఉంది, దేనికి త్వరగా వస్తుంది వెహికల్. సో ఇక్కడ సపోజ్ మీకు ఆ లోపల పోర్లకు వేయాలంటే ఇటు నుంచే వెళ్ళాలి వెహికల్. సో అందుకనే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు, ఆ కార్నర్ నుంచి 4, 2, 3 నుంచి స్టార్ట్ చేసుకుని మెగాపూర్ అక్కడ స్టార్ట్ ఇక్కడికి వచ్చారు. సో ఇది కూడా యాక్చువల్గా కొన్ని రోజులు పెండింగ్ లో ఉంది, ఎందుకంటే రెట్రో ఫిట్టింగ్ కోసం. సో నా తర్వాత ఏం చెప్పాను, లోడ్ బేరింగ్ ఇంక్రీజ్ అవ్వడంతో ఈ 1.5 మీటర్ హైట్ మీదే ఎగ్జిస్టింగ్ మీదనే 1.2 మీటర్ వేయండి అని చెప్పారు. సో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టీల్ కట్ చేశారు, రాఫ్ట్ అలాగే ఉంచారు. ఆ
సో మొత్తం ఓవరాల్ గా మొత్తం పోర్లన్నీ 16 కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ పరంగా ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్ట్రక్చర్ పరంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఈ పెడస్టల్స్ ఉన్నాయి సార్. ఈ పెడస్టల్స్ అన్నిటికీ మళ్ళీ రైన్ఫోర్స్మెంట్ ఫార్మ్ వర్క్ కట్టి పెడస్టల్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తారు. సేమ్ M50 షట్టర్లు వేస్తారు. షట్టర్లు వేసి ఫార్మ్ వర్క్. కాలంకి వచ్చేసరికి M60 గ్రేడ్ వస్తుంది. కాలము దానికి అటాచబుల్ మీకు ఇది షియర్ వాల్స్ కంబైన్డ్ వాల్స్ అవన్నీ M60 గ్రేడ్ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చరల్ లో ఉందో ఇదంతా మళ్ళీ ప్లమ్ వస్తుంది. ప్లమ్ కాంగ్ 40 mm. నాన్ స్ట్రక్చరల్ ఏరియాలో నార్మల్ ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఈ బిల్డింగ్ కి సంబంధించి ప్రధానంగా ఏదైతే మొత్తం పోర్లన్నీ కూడా నిర్మాణం జరిగిన నేపథ్యంలోని ఈ కింద ప్రదేశం ఏమొస్తుంది అంటే మనకి B+G+7 ఫ్లోర్స్ ఉన్న నేపథ్యంలోని బేస్మెంట్ ఏదైతే ఉందో బేస్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది సార్? ఇదంతా మనం ఉండేదంతా బేస్మెంట్ కిందకే వస్తారు సార్. దీనిపైన ఫ్లోర్ పడితే అక్కడ నుంచి ఫ్లోర్ స్టార్ట్ అవుతాయి. సో బేస్మెంట్ లో మీకు అన్ని కోర్ట్ హాల్స్, పార్కింగ్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు కోర్ట్ హాల్స్, జడ్జ్ హాల్స్, ఇవన్నీ ఆఫీసులు, ఇవన్నీ వాళ్ళ రికార్డ్ బుక్స్ ఇవన్నీ వస్తాయి. ఇది హైకోర్టు నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి. ప్రస్తుతం 14వ పోరు పాత పోరుకు సంబంధించి కూడా కాంక్రీట్ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది, నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ 14 కంప్లీట్ అయిపోగానే 15 స్టార్ట్ చేస్తారు. 15 తర్వాత 16. మొత్తం పాత పోర్లకు సంబంధించి కూడా కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ మరోసారి పూర్తి చేసి చివరిగా ఉన్న 6వ పోరు ఏదైతే 16వ పోరుకు సంబంధించి కూడా పనులు ప్రారంభించిన వెంటనే మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల మధ్యలో గానీ ఆఖరిలో గానీ పూర్తి స్థాయిలోని హైకోర్టుకు సంబంధించి కూడా ఫౌండేషన్ లో భాగంగా పోరు మొత్తం 16 పోర్లకు సంబంధించిన పనులు కంప్లీట్ అయ్యే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలి విషయం 24/7 అమరావతి.